అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేశారా? హ్యాపీ సండే. సండే బాగా ఎంజాయ్ చేశారా? నేను మార్నింగ్ చెప్పాను కదా మీకు షార్ట్లో ఆదిత్య హృదయం గురించి చెప్తానని. సహజంగానే మనిషి జీవితంలో మనిషి చేసిన కర్మలకి ఒక్కొక్క గ్రహాలు మన మీద ప్రభావితం చూపిస్తాయన్నమాట. మన కర్మ ఫలాల వల్లే వాళ్ళ యొక్క ప్రభావితం మన జీవితంలో అన్నీ చూపిస్తుంది. మంచి అయినా సరే, చెడు అయినా సరే. అటువంటిది సూర్యగ్రహం ఉచ్చ నీచ స్థితులు చెప్పాను. అటువంటి సూర్యగ్రహం ఉచ్చనీచ స్థితుల పరిస్థితులు కలిగినప్పుడు దాని ఉపసంహారం కోసం మనము ఆదిత్య హృదయం చదువుకోవాలి అన్నాను. అటువంటి ఆదిత్య హృదయం ఎక్కడ ఏర్పడింది, ఏ సందర్భంలో ఏర్పడింది అనేది ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాము. రామాయణ కాలంలో అంటే త్రేతాయుగంలో అనమాట. రాముడు రావణాసుడితో యుద్ధానికి దిగినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసి రావణాసుడి మీద బాణాలు వేస్తూ ఉంటారు, అతను తిరిగి బాణాలు వేస్తూ ఉంటారు. కానీ రావణాసుడు అంతం అవ్వడు అనమాట. ఏం చేసినా అతనికి అంతానికి కారణం లేదనేసి ఆలోచిస్తూ ఉంటాడు. రాముడు నిరాశతో ఉన్న సమయంలో అగస్త్య మహర్షి అయితే వచ్చి ఇలా అయితే చెప్తాడనమాట. యుద్ధకాండంలో వచ్చి యుద్ధం జరుగుతూ ఉంటే చెప్తాడు. ఇలా చెప్తా ఉంటే, నువ్వు సూర్యవంశ పుత్రుడివి, సూర్యవంశానికి వారసుడుగా ఉన్నావు. అటువంటి నీ కులదైవమైన సూర్యవంశాన్ని, ఆ సూర్యుని నేను చెప్పిన విధంగా కీర్తించు, నీకంతా విజయం దొరుకుతుంది. ఆ రావణాసుని సంహరణ చేసే మార్గం ఏదో నీకు తెలుస్తుంది అనేసి చెప్తాడనమాట. అవునా అనుకుని రాముడి చెవులో అయితే వెళ్ళి చెప్తాడనమాట. రామ మహాబాహో శృణుబాహో సనాతనం అని చెప్తాడు. శృణుకీర్తి సనాతనం అలా చెప్పంగానే ఓహో అలా కీర్తించాలి అనేసరికి రాముడు కూడా సంతోషంతో సూర్యుని అయితే సంధ్యావందనం చేసి సూర్యుని ఇలా చెప్పిన విధంగా కీర్తిస్తాడనమాట. వెంటనే అతనికి ఉపాయం అయితే దొరుకుతుంది. రావణాసుడిని ఆ విధంగా అయితే అంతం చేసేస్తాడనమాట. అంతమై మనకి మంచి అయితే చేస్తాడనమాట. అలా జరిగిందనమాట. ఆ సందర్భంలో ఏర్పడిందంట. అటువంటి దేవుడికే ఆదిత్య హృదయం అంత గట్టి ఫలితం ఇచ్చిందంటే సాధారణమైన మానవులు మనకు చక్కగా ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. యాక్చువల్గా ఆదిత్య హృదయము అంటే సూర్యుడిని మనస్ఫూర్తిగా కీర్తించడం, అతని యొక్క గొప్పతనాన్ని, మన సూర్యుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనమాట, కీర్తించడం. దీనివల్ల మనకి శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, మనకు ఆయువు పెంచడం ఇవన్నీ కూడా దొరుకుతుందన్నమాట. మనలో ఉన్న తేజస్సుని పెంచి, మన యొక్క తెలివితేటల్ని పెంచి, మనల్ని యొక్క బలం, మనకే తెలియకుండా ఉండే బలాన్ని మనలో పెంచి చూపిస్తుందన్నమాట. అందుకే ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకుంటే శరీరంలో ఏ రోగాలు దరిచేరవు. ఆదిత్య హృదయానికి అంత గట్టి ఫలితం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆదిత్య హృదయం అందరూ ప్రతి ఒక్కరూ చదవండి. సూర్యుని యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందండి. సూర్యగ్రహము మనకు ఎప్పుడు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్.